Okay. Thank, So thank yesterday మనం ఏం డిస్కస్ చేసామండి? So we have discussed yesterday regarding to what basics of cloud. Basics of cloud అనేది మనం డిస్కస్ చేసాం. సో క్లౌడ్ లో డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఏంది, సర్వీస్ మోడల్స్ అంటే ఏంది, ఆథెంటికేషన్ అంటే ఏంది, ఆథరైజేషన్ అంటే ఏంది, ఎన్క్రిప్షన్ అంటే ఏంది అనేది చూసాం మనం. సో ఇన్ టుడేస్ క్లాస్ we will just go back to some more basics, and from tomorrow onward we will start the exact concepts of AWS. సో ఇందాక మీకు చెప్పినట్టు so we are going to start with OSI model. ఓకే, సో OSI model అనేది మనకి ఎందుకు వస్తుందంటే we need to understand because whenever you are connecting from your laptop to any application which is hosted on internet or it is hosted on your organizational data center, ఇది ఇంటర్నెట్ లో మీ అప్లికేషన్ ఇంటర్నెట్ లో ఉన్నా లేకపోతే మీ ఆర్గనైజేషన్ యొక్క డేటా సెంటర్ లో ఉన్నా కూడా మీ ట్రాఫిక్ అనేది ఈ ఓఎస్ఐ మోడల్ ద్వారానే వెళ్తుంది. సో వై ఓఎస్ఐ మోడల్? బికాస్ ఇట్ విల్ హ్యావ్ ఏ స్టాండర్డ్. సో ఓఎస్ఐ అంటే ఓపెన్ స్టాండర్డ్ ఇంటర్కనెక్ట్. ఓకే ఓకే ఓపెన్ స్టాండర్డ్ ఇంటర్కనెక్ట్. సో ఇప్పుడు వాట్ ఐ విల్ డూ, I will show you something, the diagram, and we will discuss the concepts. So what is OSI model? So ఈ diagram మీరు perfect గా చూడండి. So I will just show you this. Okay. So let me take this one and I will explain on this board itself. Okay. So when it comes to OSI model, the first ఇక్కడ ఇది లేయర్ 1 అండి. సో కింద నుంచి మనం లేయర్ 1 నుంచి లేయర్ 7 వరకు మనం మాట్లాడుకుంటాం. సో వి విల్ కాల్ దట్ వన్ as లేయర్ 7. ఓకే, సో వాట్ డు యు మీన్ బై లేయర్ 7? వాట్ డు యు మీన్ బై లేయర్ 2? లేయర్ 3 అంటే ఏంటి, 4 అంటే ఏంటి, 5 అంటే ఏంటి, 6 అంటే ఏంటి అనేది మనం మనకు కావాల్సిన వరకు మనం నేర్చుకుందాం. ఓకే, సో వాట్ డు యు మీన్ బై అప్లికేషన్ లేయర్? అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? Whenever you browse, 1 second. సారీ అండి. యా, సో ఎప్పుడైతే మనం ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది ఓపెన్ చేసాం. ఏదైతే ఈ స్నిప్పింగ్ టూల్ అనే అప్లికేషన్ ఉందో దీన్ని మనం వి విల్ కాల్ దట్ వన్ యాజ్ అన్ అప్లికేషన్ లేయర్. అంటే మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా google.com అనేది మీరు హిట్ చేస్తుంటే ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ సంబంధించింది. ఓకే, సో whenever you are talking about any application, that is the first part of your OSI model. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ OSI మోడల్. దీంట్లో మీరు ఏం మాట్లాడతారంటే హెచ్టిటిపి గురించి ఆర్ హెచ్టిటిపిఎస్ గురించి మాట్లాడతారు. సో యూ విల్ టాక్ అబౌట్ హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్. ఏదైతే మీ అప్లికేషన్ అనేది హెచ్టిటిపి లోను హెచ్టిటిపిఎస్ లో వర్క్ చేస్తుందో దట్ ఈస్ ఆన్ యువర్ అప్లికేషన్ లేయర్. ఓకే, అది మీ అప్లికేషన్ లేయర్ లో ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు లేయర్ 6, ద ప్రెజెంటేషన్ లేయర్. సో వాట్ డు యు మీన్ బై ప్రెజెంటేషన్ లేయర్? ఎప్పుడైతే మీ అప్లికేషన్ అనేది హౌ యు ఆర్ షోయింగ్ అంటే ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇట్ మే బి HTML, ఇట్ మే బి CSS, ఇట్ మే బి జావా స్క్రిప్ట్, లేకపోతే ఒక PDF గా చూపిస్తున్నారా, లేకపోతే ఒక వర్డ్ గా చూపిస్తున్నారా,
లేకపోతే ఒక CSV ఫైల్లో చూపిస్తున్నారా? సో హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ దట్ అప్లికేషన్, అది మనం ఈ ప్రెజెంటేషన్ లేయర్లో మనం చూస్తాం. ఓకే, క్లియరా అండి? అప్లికేషన్ లేయర్ అండ్ ప్రెజెంటేషన్ లేయర్, హౌ యు ఆర్ ప్రెజెంటింగ్ యువర్ అప్లికేషన్. HTML ఫార్మాట్స్ లో చూపిస్తున్నారా, CSS లో చూపిస్తున్నారా, ಅಥವಾ ఒక వర్డ్ లో చూపిస్తున్నారా, లేకపోతే ఒక ఎక్సెల్ షీట్ లో చూపిస్తున్నారా? సో ఎవ్రీథింగ్ విల్ హౌ యు ఆర్ రిప్రజెంటింగ్ ఆర్ ప్రెజెంటింగ్ యువర్ అప్లికేషన్. సో నౌ కమింగ్ టు ద సెషన్ లేయర్. సో వాట్ డు యు మీన్ బై ఎ సెషన్? సెషన్ అంటే ఏంటంటే, మీ ల్యాప్టాప్ నుంచి ఏదైతే డెస్టినేషన్ కి మీరు కనెక్ట్ అవుతున్నారో ఆ మధ్యలో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందంటే, అంటే ఈ మీ సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్యలో ఏదన్నా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిందంటే, దాన్ని మనం ఏమంటాం? వి విల్ కాల్ దట్ వన్ యాజ్ ఎ సెషన్. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్‌కి మీరు లాగిన్ అయినప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ వరకు మీరు దాన్ని యాక్సెస్ చేయకపోతే ఏమంటుంది? సెషన్ టైమ్ ఔట్. విన్నారా అండి ఇది? చూసారా ఎక్కడైనా? Yeah. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మీ సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఈ సెషన్ లేయర్ ద్వారా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దాన్ని మనం సెషన్ లేయర్ గా మాట్లాడుకుంటాం. ఓకే, But ఈ 3 లేయర్. one second. చెప్పండి. But కానీ సెషన్ టైమ్డ్ అవుట్ అని చెప్పారు కదా, మేబీ ఒక యాప్ అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వకపోతే గిన ఆగిపోతుంది, రైట్? దట్ ఈస్ ద సెషన్ టైమ్డ్ అవుట్, లైక్ దట్, రైట్? అంతే. సో మీకు అదేమవుతుంది? బట్ కానీ మీరు చెప్తున్న పాయింట్ సెషన్ నుంచి, ఐ మీన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మధ్యలో జరిగే ప్రాసెస్ ని సెషన్ అని అంటున్నారు, కరెక్ట్? కాదు. సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఇప్పుడు ఓకే, ఒక చెప్తాను చూడండి. HSBC అనేది, సారీ ఒక్క సెకండ్. సారీ. సో ఓకే, లెట్ మీ టేక్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు HDFC బ్యాంక్ ఉందండి. మీరు HDFC బ్యాంక్ లో నెట్ బ్యాంకింగ్ లో మీరు లాగిన్ అవుతున్నారు. ఓకే ఓకే. సో నౌ ఈ HDFC బ్యాంకింగ్ అనేది ఒక అప్లికేషన్, అవునా? విచ్ విల్ కమ్ హియర్. సో ఇది మీకు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాసి ఉంచుతారు, అవునా? ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది జావా స్క్రిప్ట్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇట్ మే బి ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ ద ప్రెజెంటేషన్ లేయర్, రైట్? మనం ఆ యాప్ లో ఏదైతే చూస్తున్నామో దాన్ని ప్రెజెంటేషన్ గా చెప్తాం మనం. ఓకే. సో కనెక్షన్ సెషన్ అంటే ఏంటి? మీరు లోకల్ ల్యాప్టాప్ నుంచి మీరు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు? ఈ అప్లికేషన్ ఎక్కడైతే హోస్ట్ చేయబడి ఉందో అక్కడ కనెక్ట్ అవుతున్నారు. ఇది మీ ల్యాప్టాప్ లో లేదు. దిస్ ఈస్ నాట్ ఇన్ యువర్ ల్యాప్టాప్. ఎప్పుడైతే మీరు, ఓకే, లెట్ మీ షో యూ సంథింగ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను? ఇఫ్ ఐ డూ కర్ల్ కమాండ్ టు https://google.com. సో ఎప్పుడైతే నేను google.com అనేది హిట్ చేస్తున్నానో అది ఎక్కడికి వెళ్తుంది? ఒక పబ్లిక్ ఐపీ అడ్రస్ కి వెళ్తుంది. సో దిస్ ఈజ్ నాట్, సో ఏదైతే అప్లికేషన్ అనేది నేను హిట్ చేస్తున్నానో అది నా ల్యాప్టాప్ లో లేదు, అది ఎక్కడో హోస్ట్ చేయబడి ఉన్నది. సో అప్పుడేమవుతుంది? ఈ అప్లికేషన్ అనేది నా డెస్టినేషన్ కదా, దిస్ ఇస్ మై డెస్టినేషన్. అండ్ వాట్ ఎవర్ ద ల్యాప్టాప్ యు ఆర్ యూజింగ్ టు యాక్సెస్ దిస్ అప్లికేషన్, దట్ విల్ బి బికమ్ యువర్ సోర్స్, రైట్? డెస్టినేషన్ HDFC నెట్ బ్యాంకింగ్, రైట్? yes, డెస్టినేషన్ అనేది HDFC నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ వెబ్సైట్. సో ఈ రెండింటి మధ్యలో కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ అయితేనే కదా మీరు ఈ పేజ్ అనేది చూడగలరు. ఇప్పుడు మీకు ఈ రెండింటి మధ్యలో కనెక్టివిటీ ఎలా ఉంది? వయా ఇంటర్నెట్, రైట్? ఇంటర్నెట్ మీద మీ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. ఓకే, సో వాళ్ళు ఏం రాస్తారు బ్యాక్ ఎండ్ లో? ఏదైనా సెషన్ అనేది 15 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే జస్ట్ మేక్ దట్ సెషన్ డౌన్. విల్ బి డౌన్ ఆటోమేటిక్ కదా, ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో ఇది రాస్తారండి వాళ్ళు బ్యాక్ ఎండ్ లో. వాళ్ళు ఎప్పుడైతే ఈ కోడ్ జావాలో కానీ పైథాన్ లో కానీ కోడ్ రాస్తారో ఈ సెషన్ ఆటోమేటికల్ గా కిల్ అయ్యేటట్టుగా ఒక
స్క్రిప్ట్ రాస్తారు వాళ్ళు. 15 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఐడల్గా ఉంటే ఇట్ విల్ స్టాప్ ఆటోమేటికల్లీ. సో మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో దాన్నే నేను సెషన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటాను. దాన్ని ఏమంటామంటే సెషన్లో కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్. దాన్ని మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ అంటా నేను. అర్థమైందా? ఇప్పుడు మీ క్వశ్చన్‌కి ఆన్సర్ వచ్చిందా? ఓకే. సో ఇఫ్ యూ ఆర్ క్లియర్, సో ఐఎమ్ ఫైన్. ఓకే. నౌ ఒక్కసారి ఎప్పుడైతే ఈ సెషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుందో, ఆ సెషన్ ఎస్టాబ్లిష్ అవ్వటానికి కారణం ఎవరు? సో వాట్ ఆర్ ద ప్రోటోకాల్స్ బిహైండ్ థట్? సో దాంట్లో 2 రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయండి. విచ్ విల్ హెల్ప్ బై ద ట్రాన్స్‌పోర్ట్ లేయర్. సో ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ద్వారా మనకి 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. టీసీపీ ప్రోటోకాల్ ఆర్ యూడీపీ ప్రోటోకాల్. సో టీసీపీ, యూడీపీ అంటే ఏంటి? సో మేజర్ డిఫరెన్స్ ఏందంటే టీసీపీకి, యూడీపీకి దిస్ ఈస్ కనెక్షన్ ఓరియెంటెడ్. ఓకే. ఇది కనెక్షన్ ఓరియెంటెడ్. ఇది కనెక్షన్ లెస్. సో ఇప్పుడు కనెక్షన్ ఓరియెంటెడ్ కి కనెక్షన్ లెస్ అర్థమైంది. కనెక్షన్ ఓరియెంటెడ్ కి అర్థం ఏంటంటే మీరు సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఏదన్నా డేటా అనేది పంపిస్తుంటే అది 100% డెలివర్ అవుతుంది. ఎక్కడ? టీసీపీలో. అదే ఎప్పుడైతే మీరు యూడీపీ అనేది వాడతారో there is no guarantee that whatever the data I'm sending from source to my destination, it will reach 100%. మధ్యలో ఏదన్నా ప్యాకెట్ డ్రాప్స్ గానీ, ప్యాకెట్ లాస్ గానీ జరగచ్చు. అంటే పంపించిన డేటా వస్తుందా రాదా అనేది కన్ఫర్మ్ కాదు. సో దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ లైవ్ స్ట్రీమింగ్. లైవ్ స్ట్రీమింగ్ అనేది యూడీపీ మీద వర్క్ అవుతుంది. ఓకే. ఏదైతే లైవ్ లో జరుగుతుందో మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఆ డిస్టర్బెన్స్ మధ్యలో ఏదైతే జరుగుతుందో అది రికార్డ్ అనేది అవ్వదు. ఓకే. అది రికార్డ్ అనేది అవ్వదు. అక్కడ బ్రేక్ అనేది పడిపోతుంది. సో యూడీపీ అంటే కనెక్షన్ లెస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? యూడీపీ ఐ మీన్ ఏదైనా పంపిస్తున్నామంటే సోర్స్ నుంచి. సపోజ్ ఇప్పుడు మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఓకే. క్రికెట్ మ్యాచ్ మధ్యలో జరిగేటప్పుడు మీకు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, మధ్యలో 2 బాల్స్ గానీ, 1 బాల్ గానీ లేకపోతే ఓవర్స్ లేచిపోతాయి. ఓకే. సో దట్ విల్ నాట్ మీరు చూడలేరు. రైట్? ఓకే. అది మళ్ళీ మనం రివైండ్ చేసుకొని చూడలేము లైవ్‌లో. రివైండ్ చేసి చూడలేరు మీరు. బికాజ్ దట్ ఈస్ యూడీపీ కనెక్షన్స్. బట్ రికార్డెడ్ లో మోస్ట్ ఆఫ్ ది టైం రికార్డింగ్స్ లో వస్తాయి. ఎందుకంటే రికార్డ్ చేస్తారు కాబట్టి అది వస్తుంది. బట్ లైవ్ గా చూసేటప్పుడు అది మాత్రం రాదు. ఎప్పుడైతే రికార్డెడ్ ఉందో దట్ విల్ బికమ్ యువర్ టీసీపీ. ఎందుకంటే రికార్డెడ్ కాబట్టి. రికార్డ్ చేసి ఇప్పుడు చూడండి. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకోండి. ఇప్పుడు మేజర్ గా నాకు డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, రికార్డింగ్ లో కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. బట్ లైవ్ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అవి రికార్డ్ అవుతాయి వేరే దాంట్లో. రైట్? సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టీసీపీ అండ్ యూడీపీ ప్రోటోకాల్స్. ఓకే. ఇది అర్థమైందా అండి? ఓకే. సో ద నెక్స్ట్ వన్ ఈస్ కమింగ్ టు ద నెట్వర్క్ లేయర్. సో వాట్ డు యూ మీన్ బై ఎ నెట్వర్క్ లేయర్? నెట్వర్క్ లేయర్ నుంచి మనం ఏమంటామంటే వి కాల్ దట్ వన్ యాస్ ఎ హార్డ్వేర్ లేయర్. మనం నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ ని మనం హార్డ్వేర్ లేయర్స్ అని అంటాం. సో వై వి కాల్ దట్ వన్ యాస్ హార్డ్వేర్ లేయర్ అంటే నెట్వర్క్ లేయర్ లో మనకి ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ ని ఏమంటామంటే మనం రౌటర్. సో మనకి నెట్వర్క్ లేయర్ లో మనకి ట్రాఫిక్ అనేది రౌటర్స్ నుంచి వస్తుంది. ఓకే. డేటా లింక్ లేయర్ లో స్విచెస్, ఫిజికల్ లేయర్ లో వైర్స్ ఆర్ కేబుల్స్. ఓకే. నౌ లెట్ us understand what do you mean by a router.
రౌటర్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ విల్ వర్క్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కనెక్టివిటీ బిట్వీన్ డిఫరెంట్ నెట్వర్క్స్. 2 డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో 2 డిఫరెంట్ నెట్వర్క్స్. ఒక్క నిమిషం. లెట్ మీ రిమూవ్. సారీ నెట్వర్క్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్తాను కొద్దిగా. రౌటర్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఓకే. సో వాట్ డు యూ మీన్ బై 2 డిఫరెంట్ నెట్వర్క్స్? 10.0.0.0/16 అనేది ఒక నెట్వర్క్ అనుకోండి. 11.0.0.0/16 అనేది ఇంకో నెట్వర్క్ అనుకోండి. ఈ రెండిటి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే మీరు ఏం చేయాలంటే యూ నీడ్ టు యూజ్ ఏ డివైస్ కాల్డ్ యాస్ రౌటర్. ఓకే. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు AWS యూజ్ చేస్తున్నారు. అలాగే మీరు Azure యూజ్ చేస్తున్నారు. సో యూ ఆర్ యూజింగ్ బోత్ ది క్లౌడ్స్. ఈ రెండిటి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే మీకు రౌటర్ అనేది అవసరం. బికాస్ AWS లో 10 డాట్ నెట్వర్క్ ఉంది. Azure లో 11 డాట్ నెట్వర్క్ ఉంది. సో ఈ రెండిటి మధ్యలో 2 డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే మీకు కంపల్సరీగా మీకు రౌటర్ అనేది అవసరం. ఓకే. క్లియర్? సో ఇంటర్నెట్ అనేది రూటర్ కి డిఫరెంట్ ఏమంటే ఈ రూటర్ అనేది హార్డ్వేర్ కింద, ఇంటర్నెట్ అనేది కనెక్షన్ లాంటిది. రూటర్ లో వర్క్ ఇది ఒక డివైస్ అండి. ఇది ఒక డివైస్. దిస్ ఈజ్ ఏ డివైస్. రౌటర్ అనేది ఒక డివైస్. ఓకే. సో రౌటర్ లో డేటా అనేది ఎలా వెళ్తుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్. ప్యాకెట్స్ ఫార్మాట్ లో మీకు డేటా అనేది వెళ్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద నెట్వర్క్ లేయర్. సో నౌ కమింగ్ టు ద డేటా లింక్ లేయర్. ఓకే. డేటా లింక్ లేయర్ లో మనం స్విచెస్ గురించి మాట్లాడుకుంటాం. వి టాక్ అబౌట్ స్విచెస్. సో స్విచెస్ అంటే ఏంటంటే సేమ్ నెట్వర్క్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే మనం స్విచెస్ అనేవి వాడతాం. అంటే ఇప్పుడు ఐఎమ్ ఇన్ మై ఆర్గనైజేషన్. ఓకే. నేను నా ఆర్గనైజేషన్ లో ఉన్న సంథింగ్ ఐ విల్ సే ఎక్స్ కంపెనీ. ఎక్స్ కంపెనీలో నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న, సెకండ్ ఫ్లోర్ లో అనదర్ టీమ్ ఉంది. ఈ రెండిటి మధ్యలో కనెక్టివిటీ అనేది జరగాలి అంటే నేను ఏం వాడతానంటే డేటా లింక్ లేయర్ వాడతాను. సో డేటా లింక్ లేయర్ లో డివైస్ ఏంటండి? ఇట్ ఈస్ ఏ స్విచ్. సో స్విచ్ అనే టర్మ్ అంటే ఏం చేస్తుందంటే స్విచ్ సింగిల్ నెట్వర్క్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే యూ విల్ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్విచ్. అంటే 10.0.0.0/16 ఉంది. దీంట్లో ఎన్నైతే ఐపీ అడ్రసెస్ ఉంటాయో అన్ని ఐపీ అడ్రస్ అనేది ఈ స్విచ్ తో కనెక్ట్ అయితే ఆటోమేటికల్ గా మీకు కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే. ఇట్ విల్ కమ్యూనికేట్ ఆటోమేటికల్లీ వితౌట్ రైటింగ్ ఎనీ రూల్స్. ఓకే. బట్ సో ఇక్కడ 16 ఐపీస్ ఉంటాయి కదా. 16 ఐపీస్ ఉండవండి. 16 ఐపీస్ అడ్రస్ ఉండవు. 65,000 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. 65,000. ఓకే. బైనరీ 2 పవర్ 16 లో క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని 2 పవర్ వాల్యూ వేసుకుంటే 2 పవర్ 16 అనేది అరౌండ్ 65,000 ఐపీ అడ్రసెస్ వస్తాయి. ఓకే. వీటన్నిటి కలిపి ఒకే స్విచ్. ఒకటే స్విచ్ కాదు. వేరే వేరే స్విచెస్ అయినా ఉండొచ్చు. యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్విచెస్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే స్విచ్ అనేది ఏంటంటే ఒక సింగిల్ నెట్వర్క్ మధ్యలో కమ్యూనికేషన్ జరగాలి అంటే మీరు స్విచ్ అనే డివైస్ వాడతారు. ఓకే. ఆ సింగిల్ నెట్వర్క్ అంటే ఎగ్జాంపుల్ ఏమిటి? ఎగ్జాంపుల్ అంటే ఒక ఆర్గనైజేషన్ అండి. ఒక ఆర్గనైజేషన్ మొత్తం ఒకే నెట్వర్క్ లో ఉంటుంది. సో ఒక ఆర్గనైజేషన్ మల్టిపుల్ నెట్వర్క్స్ వాడరు. అంటే ఒక ఐపీ రేంజ్ అండి. ఇది ఒక నెట్వర్క్. సింగిల్ నెట్వర్క్ ఇది.
ఇప్పుడు ఈ 16 దాటి వెళ్ళిపోయింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను 11.0.0.0/16 అన్నాను అనుకోండి. అప్పుడు ఇది వేరే నెట్వర్క్ అవుతుంది. ఇది ఒక నెట్వర్క్, ఇది ఒక నెట్వర్క్. అది. ఓకే. అర్థమైందా? యాహ్! మీకేదైనా కన్‌ఫ్యూజన్ ఉంటే గెట్ ఇట్ క్లారిఫైడ్. ఇబ్బందేం లేదు. మీరు క్వెషన్ అడగండి. నేను దానికి ఇంకో రకంగా ఎగ్జాంపుల్ చెప్పగలిగితే చెప్తాను. యాహ్! ఓకే. సో, ఇక్కడ మీకు సింగిల్ స్విచ్ నెట్వర్క్ అంటే సింగిల్ ఆర్గనైజేషన్ అంతే. దట్స్ ఇట్. సింగిల్ ఆర్గనైజేషన్ మధ్యలో. ఓకే. సో, లాస్ట్ పార్ట్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్ ఈస్ ఫిజికల్ లేయర్. ఫిజికల్ లేయర్‌లో ఎక్కువగా మనం మాట్లాడుకునే పదం ఆప్టికల్ ఫైబర్స్. ఓకే. సో, ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. కోయాక్సియల్ కేబుల్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, కోయాక్సియల్ కేబుల్స్ ఎప్పుడు వాడతాం? ఐడియా ఏదైనా ఉందా అండి? కోయాక్సియల్ కేబుల్స్ ఎప్పుడైనా విన్నారా పదం అసలు? కోయాక్సియల్ కేబుల్స్ గాని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ గాని విన్నారా? ఈ ఆప్టికల్ ఫైబర్స్ అని విన్నా కానీ కోయాక్సియల్ ఫైబర్ విన్నా. కోయాక్సియల్ ఫైబర్ కాదండి ఇది. కోయాక్సియల్ కేబుల్. ఓకే. సో, మీరు టీవీకి వచ్చే వైర్ చూసారా? టీవీకి ఒక వైర్ వస్తుంది. కొద్దిగా అంటే లావుగా వస్తది. మామూలుగా లావుగా ఒకటి నార్మల్ కేబుల్ వైర్. వస్తుంది. యాహ్! అది కోయాక్సియల్ కేబుల్. ఓకే. ఓకే. ఇప్పుడు రీసెంట్‌గా మీకు ఇంటర్నెట్ ప్లేస్ చేసుకుంటే మీకు ఒక సన్నటి వైర్ వస్తుంది. సన్నటి వైర్ వచ్చేసి వైట్ కలర్ ప్యాడింగ్‌తో ఒకటి వాళ్ళేం చేస్తారంటే ఇంతకుముందు RJ45 కేబుల్ పెట్టేవాళ్ళు మీకు ఇంట్లో ఉన్న డివైస్‌కి. ఇప్పుడు వాళ్ళు RJ45 పెట్టట్లేదు. RJ45 ఎలా ఉంటుందంటే చూపిస్తా చూడండి. యూ విల్ గెట్ ఐడియా. RJ45 ఇంతకుముందు మనకి ఇంటర్నెట్ పెట్టాలి అంటే బయట నుంచి వచ్చే వైర్‌కి కూడా ఇలా పెట్టేవాళ్ళు. అవునా? నౌ వాళ్ళు ఇట్స్ ఇప్పుడు లైక్ ఏం చేశారంటే ల్యాండ్‌లైనే కదండీ! ల్యాండ్‌లైన్‌కి ఉంటుంది. మన ఇంటర్నెట్‌కి ఇవే ఉంటాయి. సో, ఓకే. సింగిల్ మోడ్ ఫైబర్ ఫర్ ఎయిర్‌టెల్ ఒక్క సెకండ్ చూపిస్తా మీకు. ఎయిర్‌టెల్ ఇంటర్నెట్. ఆహ్, ఇప్పుడు ఇలాంటి వైర్స్ వస్తున్నాయి. చూసారా మీరు? యాహ్! యాహ్! ఇవి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. అదే మనం కేబుల్స్ ఫర్ ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్. ఇలాంటి డివైస్ వచ్చేవి. 5 ఇయర్స్ బ్యాక్ మనకి ఇంటర్నెట్ రావాలి అంటే మన డివైస్‌కి వాళ్ళు RJ45 కేబుల్స్ పెట్టేవాళ్ళు. ఇలాంటి కేబుల్. మీరు చూసే ఉంటారు. ఒక్క సెకండ్ యాహ్! ఇది నేను జూమ్ చేస్తాను. ఇలాంటి కేబుల్ వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేశారు. సో, దే హావ్ చేంజ్డ్ టు థిస్ వన్. ఒక్క సెకండ్. ఈ కేబుల్స్‌కి చేంజెస్ చేశారు. అవునా? చూసారా ఇది? ఇది చూడలేదు. ఇది చూడలేదా మీరు? లేదు. ఎయిర్‌టెల్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా యాహ్! ఈ సింగిల్ యాహ్! ఇప్పుడు ఎయిర్‌టెల్ వాళ్ళు కొత్తగా ఇలాంటి కేబుల్స్ పెడుతున్నారు ఇంట్లో ఫర్ యువర్ ఇంటర్నెట్. హుహు. ఓకే. సో, ఫిజికల్ లేయర్‌లో మనకి వర్క్ చేసేది ఈ కోయాక్సియల్ కేబుల్స్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్. అంటే మీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి నేను కనెక్ట్ అవుతున్నానంటే ఎలా కనెక్ట్ అవుతున్నా? సాటిలైట్ ద్వారా కనెక్ట్ అవ్వట్లేదు నేను. ఐయామ్ నాట్ కనెక్టింగ్ వయా సాటిలైట్. నా ట్రాఫిక్ అంతా ఈ ఆప్టికల్ ఫైబర్ దగ్గర నుంచి ఢిల్లీకెళ్తుంది. సో, నాట్ మై ట్రాఫిక్ ఈస్ గోయింగ్ వయా సాటిలైట్. నా ట్రాఫిక్ మొత్తం, నా ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తం నా ఆప్టికల్ ఫైబర్ మీద నుంచే ఎళ్తుంది. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఫిజికల్ లేయర్. ఓకే. ఇక్కడ ఓకే. డేటా లింక్ లేయర్‌లో ఇక్కడ ప్యాకెట్స్ అని చెప్పా కదా! డేటా లింక్ లేయర్‌లో దాన్ని మనం ఫ్రేమ్స్ అంటాం. అదే మనం ఫిజికల్ లేయర్‌లో మాట్లాడుకుంటే దాన్ని మనం బైనరీ బిట్స్ అంటాం. సో, వి విల్ కాల్ దట్ వన్ యాస్ బిట్స్. ట్రాన్స్‌పోర్ట్ లేయర్‌లో సెగ్మెంట్స్. ఇది డిఫరెన్షియేషన్.
డేటా అనేది ఫిజికల్ లేయర్ లో బిట్స్ గా ఉంటుంది, డేటా లింక్ లేయర్ లో ఫ్రేమ్స్ గా ఉంటుంది, నెట్వర్క్ లేయర్ లో ప్యాకెట్స్ గా ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ లేయర్ లో సెగ్మెంట్ గా ఉంటుంది డేటా అనేది. ఓకే, క్లియరా అండి? నౌ ఎనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ 7 లేయర్స్? ఏదైనా క్వశ్చన్ ఉంటే జస్ట్ క్లారిఫై, ఇబ్బంది ఏం లేదు. ఈ డేటా స్టోరేజ్ అని చెప్పారు కదా లాస్ట్‌కి. ఐ మీన్ బిట్స్ అండ్ ఫ్రేమ్స్ అండ్ సెగ్మెంట్స్. సో ఎగ్జాక్ట్‌గా ఎట్లా వర్క్ అవుతది ఇది? ఐ మీన్ ఇది కనెక్షన్ కదా ఇది. సో అక్కడ స్టోరేజ్ అవ్వడానికి ఏముంటుంది? డేటా అనేది ఎక్కడ స్టోర్ అవ్వదు. డేటా అనేది స్టోర్ అవ్వదు. ఇప్పుడు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ కి డేటా మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ నుంచి ఇది నా ఫోన్ అండి. ఓకే, దిస్ ఇస్ మై ఫోన్, దిస్ ఇస్ యువర్ ఫోన్. నేను వాట్సాప్‌లో మీకు మెసేజ్ పెడుతున్నా. ఆ వాట్సాప్‌లో మెసేజెస్ అన్ని ఎలా వెళ్తాయి అనుకుంటున్నారు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాకెట్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రేమ్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెగ్మెంట్స్ గా డివైడ్ చేస్తుంది. ఓకే, నేను ఒకసారి చూపిస్తాను మీకు. హౌ డేటా ట్రాన్స్ఫర్స్ ఇన్ ద ఓఎస్ఐ మోడల్. ఒక్క నిమిషం చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. నాకు అది ఎలా ఎలా చూపించాలి మీకు, డేటా ఎలా మూవ్‌మెంట్ అవుతుంది అనేది. సరేనండి, నేను చూస్తాను. నేను చూసి మీకు ఆ డాక్యుమెంటేషన్ షేర్ చేస్తాను. సో జస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ టాప్ మోస్ట్ 3 లేయర్స్ ని నేను సాఫ్ట్‌వేర్ లేయర్స్ అంటాను. ఈ లాస్ట్ 3 లేయర్స్ ని నేను హార్డ్‌వేర్ లేయర్స్ అంటాను. అండ్ దిస్ ఈస్ హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. హార్ట్ ఆఫ్ ఓఎస్ఐ మోడల్. ఈ ట్రాన్స్‌ఫర్ కూడా హార్డ్‌వేర్ థింగ్‌లోనే వస్తదా? రాదు. దట్ విల్ నాట్ బి హార్డ్‌వేర్. ఐ మీన్ ట్రాన్స్‌పోర్ట్‌లో మీకు ఎలాంటి ట్రాన్స్‌ఫర్. డివైస్ ఉండదు. ట్రాన్స్‌పోర్ట్ అనేది దట్ ఈస్ నాట్ ఏ హార్డ్‌వేర్, దట్ ఈస్ నాట్ ఏ సాఫ్ట్‌వేర్. ఓకే, దట్ ఈస్ జస్ట్ ఏ ప్రోటోకాల్స్. ఓకే, ట్రాన్స్‌పోర్ట్ అనేది జస్ట్ ప్రోటోకాల్స్ మీద మీకు డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తుంది అంతే. ఓకే, సో క్లారిటీ అయిందా అండి ఓఎస్ఐ మోడల్? యాహ్! Okay. Now, the next concept for today's concept is DNS. So, what do you mean by a DNS? DNS means domain name system. So, what do you mean by a domain name system? Domain name system అంటే ఏంటంటే, నార్మల్‌గా ఇప్పుడు మీరు ఏదన్నా అప్లికేషన్ అనేది ఒక VMలో ఇన్‌స్టాల్ చేశారనుకోండి, ఒక వర్చువల్ మెషిన్‌లో, దానికి ఏముంటుంది? దానికి ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. సో, యూ విల్ హావ్ an IP address to this machine. అదే ఇలాంటి అప్లికేషన్స్ నా దగ్గర 100 ఉన్నాయనుకోండి, నా దగ్గర 100 ఐపీ అడ్రెస్‌లు ఉంటాయి. అవునా? సో, ఈ 100 ఐపీ అడ్రెస్‌ని నేను ఐ క్యాన్ రిమెంబర్ ఇట్ ఆర్ ఐ కెనాట్ రిమెంబర్ ఇట్. సో, ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఐడెంటిఫై ద ఐపీ అడ్రెసెస్ ఫర్ వాట్ వి ఆర్ యూజింగ్ దట్ ఐపీ అడ్రెస్. ఏ అప్లికేషన్ మనం అది యూజ్ చేస్తున్నాం అనేది మనకి ఐడియా ఉండదు. సో, మనం ఏం చేస్తాం? So we will give a name to this IP address so that we can recognize the application. అవునా? ఇప్పుడు 10.0.1.4 అనేది గూగుల్ వెబ్‌సైట్. 10.0.2.4 అనేది యూట్యూబ్ వెబ్‌సైట్.
ఇప్పుడు ఈ రెండు ఉంటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటివి 100 అప్లికేషన్స్ ఉండి 100 ఐపీ అడ్రస్‌లు ఉంటే ఈ ఐపీ అడ్రస్ అనేది మీకు గుర్తుంటుందా? గుర్తుండదు. రైట్? సో దానికోసం మనం ఏం చేశామంటే ఒక ఐపీ అడ్రస్‌కి ఒక నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇచ్చాం. సో వి హావ్ గివెన్ సమ్ నేమింగ్ కన్వెన్షన్. ఆ నేమింగ్ కన్వెన్షన్‌ని మనం వి కాల్ దట్ వన్ యాస్ డొమైన్ నేమ్ సిస్టమ్. సో దట్ మనం మన అప్లికేషన్‌ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. యాహ్! నౌ ఐ అంటే థింక్ యూ హావ్ సమ్ యాహ్! క్వెషన్. అంటే ఒక ఐపీకి మనం ఒక పేరు పెట్టినట్టు. రైట్? కరెక్ట్. డొమైన్ వి ఆర్ గివింగ్ వన్ నేమ్ టు అవర్ ఐపీ అడ్రస్. సో మనం డొమైన్ నేమ్‌ని ఏమంటామంటే బైండింగ్ ఐపీ అడ్రస్ టు ఏ నేమ్. డిఎన్ఎస్ అంటే బైండింగ్ ఐపీ అడ్రస్ టు ఏ డొమైన్. ఒక డొమైన్‌కి మనం అటాచ్ చేస్తున్నాం. డొమైన్ అనేది ఏదైనా కావచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్‌లో వర్క్ చేస్తారనుకోండి. ఆ డొమైన్ అనేది ఇన్ఫోసిస్.కామ్‌తో ఎండ్ అవ్వచ్చు. అది నేను టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తున్నాను అనుకోండి. టెక్ మహీంద్రాతో ఎండ్ అవుతుంది ఆ అప్లికేషన్ అనేది. ఓకే. సో దీస్ ఆర్ కాల్డ్ ఇట్ యాస్ డొమైన్స్. సో ఏదైతే ఐపీ అడ్రస్ ఉందో ఆ ఐపీ అడ్రస్‌ని నేను డొమైన్‌తో బైండ్ చేశాననుకోండి. దాన్ని నేను డిఎన్ఎస్ అంటా. సో ఐ విల్ కాల్ దట్ వన్ యాస్ డిఎన్ఎస్. ఓకే. క్లియరా అండి? యాహ్! క్లియర్. సో నౌ దీంట్లో ఈ డిఎన్ఎస్‌లో మనకి 2 రకాలుగా ఉంటాయండి. బట్ వన్ ఈస్ కాల్డ్ యాస్ పబ్లిక్ హోస్టెడ్ డొమైన్. పబ్లిక్ హోస్టెడ్ డొమైన్. సెకండ్ వన్ వచ్చేసి ప్రైవేట్ హోస్టెడ్ డొమైన్. సో డిఫరెన్స్ చెప్పగలరా అండి? కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్ ఇఫ్ యూ నో? పబ్లిక్ హోస్టెడ్ డొమైన్ అంటే అది మేబీ అందరూ యూజ్ చేసుకున్నట్టు అందరికీ యూజ్ అయ్యేటట్టు ఉంటుంది. అండ్ ప్రైవేట్ అంటే గిన మనం సెక్యులర్‌గా ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నామంటే వాళ్ళకి యాక్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే వర్క్ చేసుకున్నట్టు గాని, కరెక్ట్. చూసేటట్టు గాని పబ్లిక్ ఎడిటింగ్ రైట్. డొమైన్ అంటే పబ్లిక్ హోస్టెడ్ డొమైన్ అంటే ఏందంటే అది ఇంటర్నెట్‌లో మనం యాక్సెస్ చేయొచ్చు. అదే ప్రైవేట్ హోస్టెడ్ డొమైన్ అంటే దట్ విల్ బి వర్కింగ్ వితిన్ యువర్ ఆర్గనైజేషన్. ఓకే. అంటే ఇది వీపీఎన్ మీద అయితేనే వర్క్ అవుతుంది. సపోజ్ మీరు ఆఫీస్‌లో ఉన్నారనుకోండి. మీరు ఆఫీస్ నెట్వర్క్‌తో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి యూ కెన్ యాక్సెస్ దిస్ వన్. అదే మీరు వీపీఎన్‌తో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోండి ఇంట్లో ఉన్నప్పుడు దెన్ దెన్ మీరు ప్రైవేట్ హోస్టెడ్ జోన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. సో ఈ సారీ, రెండిటికి సారీ, 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 సారీ. మళ్ళీ చెప్తారా? సో అంటే జస్ట్ యాహ్! చెప్తున్నా. పబ్లిక్ డొమైన్ అనేది ఇంటర్నెట్ మీద వర్క్ అవుతుంది. ప్రైవేట్ హోస్టెడ్ జోన్ అనేది సింగిల్ ఆర్గనైజేషన్‌లో వర్క్ అవుతుంది. సో దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చంటే ఎప్పుడైతే మీరు ఆఫీస్‌లో ఉంటారో అప్పుడు ఆటోమేటికల్‌గా మీరు ఆఫీస్ నెట్వర్క్‌లో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి యూ డోంట్ నీడ్ టు connect to VPN. But if you want to connect to private hosted zone of your organization, when you are there in your home, then what you need to do is you need to connect to the VPN of your organization and then you can connect to your application. Okay? అంటే అప్పుడు మనం ఇంటర్నెట్‌ని యూజ్ చేసి వీపీఎన్ కానీ ఇవి కనెక్ట్ అయ్యి మనం ఇంటర్నెట్‌ని యూజ్ చేసి మీరు VPN కనెక్ట్ అవుతారు. యాహ్! ఎప్పుడైతే మీరు VPN కనెక్ట్ అవుతారో దెన్ యూ ఆర్ దేర్ ఇన్ యువర్ ఆర్గనైజేషనల్ నెట్వర్క్. అప్పుడు మీరు ఓకే. ఆర్గనైజేషనల్ నెట్వర్క్‌లో ఉంటారు. ఓకే. అప్పుడు మీరు ఆర్గనైజేషన్‌లో ఉన్న ఇంటర్నల్ అప్లికేషన్ అన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. 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 సో దట్ ఈస్ వన్ దట్ ఈస్ డిఎన్ఎస్. సో ఇది బేసిక్సేనండి. సో మనకి డీటెయిల్డ్‌గా మనం ఏడబ్ల్యూఎస్‌లో చూసినప్పుడు మనం చూస్తాం. ఓకే. సో ద లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ టుడే ఈస్ డీహెచ్‌సిపి. ఇది సింపుల్ అండి. దీంట్లో పెద్ద మనకి ఇబ్బందేం లేదు. సో డీహెచ్‌సిపి అనేది డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. డీహెచ్‌సిపి అంటే డైనమిక్
host configuration protocol. ఇది ఎందుకు వర్క్ అవుతుందంటే సింపుల్ గా చెప్పడానికి ఏదైనా నెట్వర్క్ లో ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అనేది allocate చెయ్యాలి అంటే if you want to allocate IP address automatically to any device in your network, then you will use something called as DHCP. అంటే ఇప్పుడు మీ ఇంట్లో 10 డివైజ్లు ఉన్నాయి. 10 డివైజ్లకి ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అనేది అలొకేట్ అవుతూ ఉంటుంది. అవునా? ఎప్పుడైతే మీరు సపోజ్ మీరు ఆఫీస్కి వెళ్ళారు, ఓకే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు ఐపీ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తారా మీ ల్యాప్టాప్ కి? చేయరు కదా. ఆటోమేటికల్ గా మీ సిస్టమ్ కి ఒక ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. అవునా? సో అది ఎలా వస్తుంది? బై యూజింగ్ దిస్ ప్రోటోకాల్, డిహెచ్సిపి ప్రోటోకాల్ ద్వారా మీకు ఆ ఐపీ అడ్రస్ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, క్లియరా అండి? సో అది ఎలా అలొకేట్ అవుతుందంటే దాని వెనకాల ఒక ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్ ని మనం డోరా ప్రాసెస్ అంటాం. DORA, డోరా ప్రాసెస్. సో డి అంటే ఏంటంటే డిస్కవర్, అంటే ఆ నెట్వర్క్ లో ఏదైతే ఐపీ అడ్రస్ అనేది ఫ్రీగా ఉందనేది అది ఫస్ట్ డిస్కవర్ చేస్తుంది. డిస్కవర్ చేసిన తర్వాత అది ఆ డివైస్ కి ఆ ఐపీ అడ్రస్ అనేది ఆఫర్ చేస్తుంది. ఆఫర్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఆఫర్ చేసిన దాన్ని రిక్వెస్ట్ చేస్తాడు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ అవుతుందో, యాక్సెప్ట్ అయిన తర్వాత అది ఎక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఇస్తుంది. సో ఇది ప్రాసెస్ రన్ అవుతుంది. దీంట్లో ఏమీ చేయరు. ఓకే, ఇది ఆటోమేటికల్ గా ఈ డిహెచ్సిపి ప్రోటోకాల్ అనేది ఇది చూసుకుంటుంది. DORA, డిస్కవర్, ఆఫర్, రిక్వెస్ట్, ఎక్నాలెడ్జ్‌మెంట్. ఓకేనా అండి? క్లియర్? సో దిస్ ఈస్ అబౌట్ డిహెచ్సిపి, DNS అండ్ OSI మోడల్. ఎనీ క్వశ్చన్స్ టిల్ నౌ? ఇప్పుడు ఈ 3 కాన్సెప్ట్స్ లో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేకపోతే నిన్న డిస్కస్ చేసిన దాంట్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యు ఆర్ ఫ్రీ టు ఆస్క్. ఈ అప్లికేషన్ ఒకటి ఉంది కదా, HTTPS, అది ఒకసారి చెప్తారా? OSI మోడల్ లేయర్స్. ఓకే. అప్లికేషన్ లేయర్ అనేది ఏంటంటే ఏదన్నా అప్లికేషన్ మీది వర్క్ అవుతుందంటే ఆ అప్లికేషన్ అనేది ఎప్పుడు HTTP మీద గానీ ఆర్ HTTPS ప్రోటోకాల్ మీదే వర్క్ అవుతుంది. మీకు వేరే ప్రోటోకాల్స్ మీద వర్క్ అవ్వదు. మీరు ఏదైనా అప్లికేషన్ తీసుకోండి, మీ అప్లికేషన్ అనేది దీంట్లో అయినా ఉండాలి, లేకపోతే దీంట్లో అయినా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఓకే, లెట్ మీ షో యూ. ఇప్పుడు మీరు ఇది చూసారనుకోండి, google.com అనేది HTTPS మీద ఉంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ చూసారు. మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ అనే అప్లికేషన్ HTTPS మీదే ఉంది. ఇప్పుడు నేను youtube.com కొడతా. ఓకే, ఐ విల్ సే youtube.com. ఓకే, సో ఇక్కడ మీరు HTTPS ఉంది. అవునా? సో మీరు ఏ అప్లికేషన్ అని తీసుకోండి, ఆ అప్లికేషన్ అనేది HTTP గానీ HTTPS గానీ ప్రోటోకాల్ మీదే వర్క్ అవుతుంది. ఓకే, సో మీరు ఎలాంటి అప్లికేషన్ తీసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ HTTP అండ్ HTTPS? HTTPS is a secure. ఓకే, ఇది సెక్యూర్ ప్రోటోకాల్, ఇది ఇన్సెక్యూర్, అంతే తేడా. ఇది పోర్ట్ నంబర్ 80 మీద వర్క్ అవుతుంది, ఇది పోర్ట్ నంబర్ 443 మీద వర్క్ అవుతుంది. వీటికి కూడా పోర్ట్ నెంబర్స్ ఉన్నాయా? HTTP కి HTTPS కి పోర్ట్ నంబర్స్ ఉంటాయండి, 80, 443.